పిల్లలకు జలుబు దగ్గు రాగానే వెంటనే సిరప్ అయితే వాడకూడదు. ఎందుకంటే జలుబు దగ్గు శ్వాసకు సంబంధించిన సమస్యలకి మంచి పరిష్కారం ఇచ్చే రెమెడీనైతే హలో అండి, అందరు ఎలా ఉన్నారు? ఈరోజు వీడియోలో అయితే పిల్లలకు ఎక్కువగా వచ్చే జలుబు దగ్గు శ్వాస సంబంధిత సమస్యలకి ఇంట్లోనే ఎలా చికిత్స చేసుకోవాలో చెప్పాలనుకుంటున్నాను. వీడియోలోకి వెళ్లే ముందు మీకు కనుక ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. పిల్లలకు జలుబు దగ్గు రాగానే వెంటనే సిరప్ అయితే వాడకూడదు. ఎందుకంటే వారి బాడీని ఎక్కువగా మెడిసిన్కి అలవాటు చేస్తే ఫ్యూచర్లో వచ్చే ఏ చిన్న ఆరోగ్య సమస్యని కూడా ఎదుర్కొనే శక్తి వారిలో లోపిస్తుంది. అలాగే ఇమ్యూనిటీ పవర్ అనేది పిల్లల బాడీలో సరిగా డెవలప్ కూడా అవ్వదు. అందుకనే ఈరోజు జలుబు దగ్గు శ్వాసకు సంబంధించిన సమస్యలకి మంచి పరిష్కారం ఇచ్చే రెమెడీనైతే చూపించబోతున్నాను. ఇంట్లోనే ఉండే కొత్తిమీరను కాస్త తీసుకొని అలాగే చిన్న చిన్న అల్లం ముక్కల్ని తీసుకొని వాటర్లో వేసి ఈ వాటర్ని 2 నిమిషాల పాటు బాగా మరగనివ్వాలి. ఇలా మరిగిన వాటర్ని వడకట్టుకొని ఇందులో 1 స్పూన్ తేనె వేసుకోవాలి. అలాగే అరచెక్క నిమ్మరసం కూడా పిండుకోవాలి. దీనిని బాగా మిక్స్ చేసి పిల్లలకి రోజుకి 3 నుంచి 4 సార్లు ఇవ్వాలి. ఇలా ఇవ్వడం వల్ల వాళ్ళకున్న జలుబు దగ్గు శ్వాస సంబంధిత సమస్య తగ్గిపోతుంది. పిల్లల్లో వచ్చే చిన్న చిన్న ఆరోగ్య సమస్యలకు ముందుగా హోమ్ రెమెడీస్నే వాడాలనేది నా అభిప్రాయం. హోమ్ రెమెడీ వాడిన 1-2 రోజులకు కూడా ఆరోగ్య సమస్య ఏమాత్రం తగ్గకపోతే అప్పుడు మనం డాక్టర్ని సంప్రదించితే మంచిది. నేనైతే పిల్లలకు ఎప్పుడు జలుబు దగ్గొచ్చినా ఇలాగే చేసి ఇస్తానండి. చాలా వరకు తగ్గిపోతుంది. ఎప్పుడైనా రేర్గా తగ్గకపోతేనే హాస్పిటల్కి తీసుకెళ్తాను. ఇదండి ఈరోజు మన వీడియో. ఈ వీడియో కనుక యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.